హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. స్క్రీనింగ్ టెస్ట్ అయితే అయింది. సో ఆ స్క్రీనింగ్ టెస్ట్ టోటల్గా 13 డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి అయింది. ఇక్కడ ఇచ్చారు క్లియర్గా 13 డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్స్ కూడా అయినాయి. అండ్ ఇందులో ఎంతమంది ఎగ్జామ్ రాశారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో అది కూడా మనం చూద్దాం. అలాగే ఈరోజు కీ ఎగ్జామ్ యొక్క ఆన్సర్స్ మ్యాక్సిమం 100% యాక్యురసీతో నేను ఈరోజు కీ తయారు చేశాను. సో అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు ఒకసారి కింద కామెంట్లో తెలియచేయండి. ఇక్కడ వచ్చేసరికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ వచ్చేసరికి 89% అటెండ్ అయితే అయ్యారు. టోటల్గా 1,17,958 మెంబర్స్ అప్లై చేశారు. హాల్ టికెట్స్ అయితే 1,07,000 మెంబర్స్కి వచ్చినాయి. సో 97,000 మెంబర్స్ అపియర్ అయ్యారు, 20,000 మెంబర్స్ ఆబ్సెంట్. అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ వచ్చేసరికి 19,000 అబోవ్ అప్లై చేస్తే 17,800 హాల్ టికెట్స్ వచ్చినాయి. సో 15,412 మెంబర్స్ ఎగ్జామ్ రాశారు. 4,156 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు. టోటల్గా 86.46% అటెండ్ అయితే అయ్యారు. సో దీనికి సంబంధించిన కీ కూడా నేను తయారు చేశాను. సో ఆ కీ సంబంధించి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మీకు డెఫినెట్గా యూజ్ అయితే అవుతుంది. ఓన్లీ ఫారెస్ట్ సంబంధించిందే కాకుండా రేపు రాబోయే ఏపీపీఎస్సి ఏ ఎగ్జామ్కైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ కూడా. సో ఫస్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫస్ట్ ప్రైవేట్ ఇండియన్ రాకెట్ లాంచ్డ్ ఇన్ 2022? దీని యొక్క ఆప్షన్ వచ్చేసరికి SSLV D1. తర్వాత హూ ఈజ్ ద కరెంట్ DRDO చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి కరెంట్ చైర్మన్ సమీర్ వి కామత్. ఓకే, సమీర్ వి కామత్. అండ్ నెక్స్ట్ వెన్ వాజ్ డిజిటల్ ఇండియా మిషన్ లాంచ్డ్? సో డిజిటల్ ఇండియా మిషన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. సో డిజిటల్ ఇండియా మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు? 2015. ఓకే, ఇప్పుడు 2015లో లాంచ్ చేశారు. అండ్ విచ్ ఇండియన్ ఏజెన్సీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సైబర్ సెక్యూరిటీస్? ఇది ఆన్సర్ వచ్చేసరికి CERT ఇన్. ఓకే, CERT ఇన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీసెర్చ్ పర్పస్? రీసెర్చ్ పర్పస్ కోసం ఏ న్యూక్లియర్ రియాక్టర్ యూజ్ చేశారు అంటే రీసెర్చ్ పర్పస్ కోసం అయితే ఆన్సర్ ధ్రువ. అండ్ బై విచ్ ఇయర్ హ్యాజ్ ఇండియా ప్లెడ్జ్డ్ టు అచీవ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్? ఆన్సర్ ఈజ్ 2070. సో చెక్ చేసుకుంటున్నారు కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సేటివ్ కన్జర్వేషన్? ఆన్సర్ ఈజ్ బొటానికల్ గార్డెన్. ఓకే, అండ్ నెక్స్ట్ విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్? ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటి అని అడుగుతున్నారు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటి? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. అండ్ నెక్స్ట్ ద CITES అంటే కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ రెగ్యులేట్స్ అని అడిగారు. సో CITES
దీనికి సంబంధించి వచ్చేసరికి ఆన్సర్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్ స్పేసెస్, ఇది ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్, హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్? ఆన్సర్ 4 schedules. And next, the most common method of solid waste disposal in India is? ది మోస్ట్ కామన్ ఇదేంటి అంటే ల్యాండ్ ఫిల్లింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ శానిటరీ ల్యాండ్ఫిల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ ఓపెన్ డంప్ because it is uses linear system to prevent groundwater contamination. And next, the solid waste management rules 2016 replaced which earlier set of rules? Answer is municipal solid waste rule 2000, the answer. Okay. And next question, EPR, extended producer responsibility, makes manufacturing responsible for? Answer is collecting and recycling of their products after use. And next, Swachh Bharat mission was launched in 2014. The largest e-waste producing city in India? Answer is Bangalore. The concept of circular economy is waste management promotes? Answer is minimizing wastage by reusing and recycling materials. And next question, India's first waste to energy plant was established in which city? Hyderabad. Integrated pest management approach focus on? Answer is increasing pesticides resistance in crops. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ ఇది. సో ఇది మీరు అండ్ నెక్స్ట్, యాజ్ పర్ ఇండియాస్ ఎస్డిజి ఇండెక్స్ 2023, విచ్ స్టేట్ ర్యాంక్ హైయెస్ట్ ఎస్డిజి implementation? Answer Kerala. And which of the following is not produced from silkworms? Answer is Sabra silk. Okay. And the Central Agmark Laboratory is located in? Answer is Nagpur. Which of the following tribes is not a hunting tribe in India? Mena of Rajasthan. Answer Mena of Rajasthan. Which city is not a part of Golden Quadrilateral? Answer is Hyderabad.
The primary cotton research center in Andhra Pradesh is located. Answer is Guntur. Answer ఏంటి గుంటూరు. Annamaya district is carved from part of erstwhile dash and dash districts. Answer is కడప అండ్ చిత్తూరు. కడప మరియు చిత్తూరు డిస్ట్రిక్ట్స్. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ రెడ్ శాండిల్వుడ్ ఈజ్. ఆన్సర్ ఈజ్ శాంటలమ్ ఆల్బమ్. ఓకే, శాంటలమ్ ఆల్బమ్. అండ్ నెక్స్ట్, విశాఖపట్నం పోర్ట్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ సీ వేవ్స్ అండ్ సైక్లోన్స్ బై. సో డాల్ఫిన్ నోస్. ఇది చాలామందికి తెలిసిందే, డాల్ఫిన్ నోస్. అండ్ శ్రీకాళహస్తి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బ్యాంక్ ఆఫ్. అంటే శ్రీకాళహస్తి గుడి పక్కన ఒక నది ఉంది కదా, ఆ నది పేరేంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి స్వర్ణముఖి. ఓకే. అండ్ నెక్స్ట్, కృష్ణశాస్త్రి పెయిన్ ఈజ్ ద పెయిన్ ఆఫ్ ది వరల్డ్. ది పెయిన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ శ్రీశ్రీ స్పెయిన్. హూ సేస్ ద వర్డ్స్ అబౌట్ శ్రీశ్రీ? చలం గారు చెప్పారు. గుడిపాటి వెంకటచలం. అండ్ హూ ఈజ్ ద నేషనల్ పోయిట్ టు ఈజ్ ద వర్డ్ తెలుగు తల్లి? ఫస్ట్ టైం తెలుగు నేషనలిస్ట్. ఆన్సర్ రాయప్రోలు సుబ్బారావు. ఆన్ December 17, 1917, a delegation of 21 representatives meets with Montes to request for forming separate state of Andhra Pradesh, the Madras presidency. Who lead the delegation? So answer is Gadicherla Harshottama Rao. When did Potti Sriramulu lose his life while doing fast unto death for the forming of separate state of Andhra Pradesh? Answer is 15 December 1952. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ ఇది. 15 December 1952. And next, which of the following statement related to Visalandra Mahasabha is incorrect? ఇందులో కరెక్ట్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. ఇందులో కరెక్ట్ కానిది ఏంటి అంటే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్ ఉంది కదా, అది కరెక్ట్ కాదు. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ వన్ రీజన్ బిగినింగ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ ఇన్ 1969? ఇందులో కరెక్ట్ కాంది. ఏపీ హైకోర్ట్ verdict that the Mulki rules are not applicable after the formation of Andhra Pradesh. And who said that directive principles of state policy, new Magna Carta? Answer వచ్చేసరికి బిఆర్ అంబేద్కర్. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏ ఇయర్లో జరిగింది? చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ 1986. ఓకే, 1986. అండ్ నెక్స్ట్, అండ్ విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ యూనివర్సల్ ఫ్రాంచైజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 326. ఓకే. అండ్ నెక్స్ట్, ఈ ఆన్సర్ వచ్చేసరికి ఇది ప్రెసిడెంట్ ఆన్సర్. సో దీనికి ప్రెసిడెంట్ ఆన్సర్. అండ్ హూ ఇస్ ద పవర్ ఆఫ్ ది క్రియేట్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ ఇన్ ఇండియా? ఇది కూడా ప్రెసిడెంట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, విచ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఇంట్రడ్యూస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ litigation, PIL? Answer is PN Bhagavati. Okay.
నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ స్టేట్ which established Lokayukta in 1971, Maharashtra, and which was the commission or committee appointed to study fundamental duties in 1999. Answer: Sardar Swaran Singh Committee. And which is the best measures of country economic growth? NNP. In India, liberal industrial policy was adopted in the year 1991. ఇది పివి నరసింహరావు టైంలో అయింది. 1991 ఇండస్ట్రియల్ పాలసీ. And open market operations of RBI are sales and purchases of. Answer is government securities. And next question. Devaluation of rupee in India was first introduced in the year 1966, and during the period of influence price should ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ఫ్లేషన్లో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ విచ్ కమిటీ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ రిఫార్మ్స్ ఇన్ ట్యాక్స్ స్ట్రక్చర్? ఆన్సర్: చెల్లయ్య కమిటీ. చెల్లయ్య కమిటీ. అండ్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కెన్ జిఎస్టీ బి ఫార్మ్డ్? Answer is 12A, Article 366. 12A, Article 366. Financial Responsibilities and Budget Management Act was introduced in the year 2005. ఇది and next question. The balance of payment account records the inflow of foreign exchange of the credit and debit, both 1 and 2. ఇది ఆన్సర్, both 1 and 2. The portfolio investment by foreign institutions investors is called FII. బ్లూ రెవల్యూషన్ అంటే ఫిష్. అండ్ ఎంఎస్ స్వామినాథన్ అనేసరికి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ది పర్సంటేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ వెరీ హై ఇన్ ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఎక్సెప్ట్ సిక్కిం. సో హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో అగ్రికల్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది, సిక్కింలో తక్కువగా ఉంటుంది. And which is the biggest enterprise of government in India? Answer is railways. The Wildlife Crime Control Bureau, WCCB, was established in the year Answer: 2007. Which national park is famous for the conservation of India rhinoceros? దీనికి ఏంటి అంటే కజిరంగా నేషనల్ పార్క్. ది గవర్నమెంట్ లీడ్ ఇనిషియేటివ్ ఇండియా టు ప్రొవైడ్ ఏ సెక్యూర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ టు స్టోర్ అండ్ షేర్ డిజిటల్ డాక్యుమెంట్స్ అయితే ఆన్సర్ డీజీ లాకర్. ఆన్సర్ ఏంటి? డీజీ లాకర్. The government of India initiative that helps
user identify and remove molecule softwares and benefits from the devices. సో ఇది సైబర్ స్వచ్ఛత కేంద్ర ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఇదేంటంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి టు ప్రొవైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ టు ఎకనామికల్ వెల్నరబుల్ పాపులేషన్స్. అండ్ విచ్ ఇండియన్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ఏ స్పేస్ సిటీ? చాలామంది అనుకుంటారు శ్రీహరికోట అని అనుకుంటారు, కాకపోతే ఆన్సర్ వచ్చేసరికి బెంగళూరు. ఓకే. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్ ఈజ్ ఫ్రీ వేకెన్స్ టార్గెటింగ్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్? ఆన్సర్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్, ఏ కార్ ట్రావెల్స్ 150 కిలోమీటర్స్. ఇది అథమెటిక్స్ సంబంధించి ఇచ్చారు, జనరల్ స్టడీస్. అంటే ఇందులో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ది 15 hours, ఇందులో MPOQRN ఆప్షన్ మీరు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులో ఫస్ట్ది ఫాల్స్, సెకండ్ ఈజ్ ట్రూ. అండ్ 12 men కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 16 days ఇది ఇచ్చారు కదా, ఇది వచ్చేసరికి 24 ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఫాదర్ ఈజ్ ట్వైస్ ఓల్డ్ ఏజ్ అనేది ఇచ్చారు కదా, దీనికి వచ్చేసరికి 50 years, 25 years. మీకు సొల్యూషన్స్ కావాలంటే తర్వాత వేరే క్లాసెస్లో నేను చెప్తూ ఉంటాను. అండ్ ఏ డీలర్ సెల్స్ ఇన్ నోట్బుక్ ఇది ఇచ్చారు కదా, ఇది ఆన్సర్ వచ్చేసరికి 30. అండ్ షాప్ కీపర్ సంబంధించి ఇచ్చారు, సో ఆన్సర్ వచ్చేసరికి 12. అండ్ హీ హ్యాస్ 2 sisters, 1 brother ఇలా ఇచ్చారు కదా, సో ఆన్సర్ వచ్చేసరికి DBAC. ఓకే, DBAC. అండ్ ఇది వచ్చేసరికి ఆప్షన్ CDAB. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ ఆప్షన్ వచ్చేసరికి 40,000. కాస్ట్ ఆఫ్ 5 pens ఈజ్ ఈక్వల్ టు 8 pencils ఇవి ఉన్నాయి కదా, సో ఇది ఆన్సర్ వచ్చేసరికి 56. ఇది ఫస్ట్ 75 bits సంబంధించి క్వశ్చన్స్ ఆన్సర్స్. సో తర్వాత జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ తర్వాత చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.